ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఇంజనీరింగ్ విద్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల సంఘం శనివారం భేటీ అయింది. తెలంగాణలో నాణ్యతతో కూడిన ఇంజనీరింగ్ విద్యను విద్యార్థులకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ముందడుగు వేశారని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మరియు రాష్ట్ర ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల సంఘం చైర్మన్ కెఎస్ రవికుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్ కూకట్పల్లిలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ సెమినార్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు మరియు ప్రిన్సిపల్స్తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్స్ సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంతో పాటుగా విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరవుతున్నట్లుగా ఆయన వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించడం మరియు టెక్నాలజీ రంగంలో రోజురోజుకు వస్తున్న నూతన మార్పులు, ఆవిష్కరణల గురించి చర్చిస్తారని ఆయన వివరించారు. అదేవిధంగా రాబోయే ఏడాది నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో తీసుకొస్తున్న కొత్త కోర్సుల గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల సంఘం చైర్మన్ వివరించారు. Exit door number 2 and 3 on your right side. Thank you. All the other members are requested to leave the auditorium through the exit door number 2 and 3 on your right side. గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల తరపున అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. వాస్తవంగా మనం కోరుకున్నది స్కాలర్షిప్ ఇష్యూయే. ఇప్పుడు కూడా వేదిక మీద వారు చెప్పారు, ఒక వారం లోపట్నే మళ్ళీ డెలిగేషన్ను పిలవడం జరుగుతుంది. అక్కడికి వచ్చి కూలంకుషంగా అన్ని విషయాలు చర్చిద్దాం. తప్పకుండా వారం లోపల మళ్ళీ మీకు మీటింగ్ ఉంటుందని తెలియజేశారు. మన బాధలు విన్నందుకు, మరొకసారి స్కాలర్షిప్ మీద మనం అడగకుండానే వారు దృష్టి సారించినందుకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.